బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి చీరల షోరూమ్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కూడా ఒక మంగళగౌరి షాపింగ్ మాల్ లో కూడా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ ఆ లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఓ బిల్డింగ్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ రూపంలో చూస్తున్నాం. రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి చీరల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లోపల మనుషులు ఎవరైనా ఉన్నారా? జూబ్లీ హిల్స్ లోని మంగళగౌరి షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి వివరాలకు కనుక వెళ్తే ఈ అగ్ని ప్రమాదం ఈ చీరల షోరూమ్ లో చోటు చేసుకోవడం అంటే ఎందుకు జరిగింది అనేది మాత్రం ప్రజెంట్ ప్రాథమికంగా అధికారులు తెలపాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేయడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లారు. అయితే మంటలు మాత్రం తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. అదే విధంగా పొగలు కూడా దట్టమైన పొగలు కూడా కమ్ముకుంటున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఈ బట్టల షోరూమ్ కావడంతో, చీరల షోరూమ్ కావడంతో అగ్ని ప్రమాద స్థాయి అనేది, తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఈ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సకాలంలో స్పందించి అక్కడికి వెళ్లి మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రెజెంట్ అయితే మంటలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అక్కడ ఎవరెవరికి గాయాలయ్యాయి, ఎవరు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని మాత్రం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకెంతమంది దాంట్లో ఏమైనా ఉన్నారా, ఎవరికైనా ప్రమాదం జరిగిందనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. షోరూమ్ కావడంతో, బట్టల షోరూమ్ అది కూడా చీరలది షోరూమ్ కావడంతో ఈ మంటలు అనేవి ఇంకా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. దాని నేపథ్యంలోనే ప్రజెంట్ అధికారులు దృష్టి సారించి చర్యలు అయితే చేపడుతున్నారు. ఫైర్ సేఫ్టీ సహాయంతో ఫైర్ ఫైటర్స్ ఎప్పటికప్పుడు మంటలు అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. అనిల్, ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్క బ్లాక్స్ కి కానీ పక్క బిల్డింగ్స్ కి కానీ మంటలు ఏమైనా అంటుకున్నాయా? ప్రెజెంట్ అయితే షోరూమ్ లోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమిక అంచనాకి అధికారులు వచ్చారు. అయితే ఆ మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ కి వ్యాపించకుండా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. మంటలు వ్యాపించకుండా, అదే విధంగా పొగ కూడా చుట్టూ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకవేళ వ్యాపిస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా అక్కడ వాళ్ళు చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. అయితే ఒకవేళ గనుక ఇప్పుడు ఈ షోరూమ్ లోనే మంటలు ఎగిసిపడుతున్నాయి, ఒకవేళ చుట్టుపక్కల మంటలు కనుక ఎగిసిపడితే మాత్రం మంటలు అనేవి వ్యాపిస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం ఉంటుంది, భారీ మొత్తంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాని నేపథ్యంలోనే ప్రజెంట్ వెంటనే ఫైర్ ఫైటర్స్ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. అనిల్, ఎగ్జాక్ట్ గా ఇది ఏ టైం కి జరిగింది? అంటే ఒక 10-15 మినిట్స్ బ్యాక్ అనుకోవచ్చా? 15 నిమిషాల క్రితం, అంటే దాదాపు 11:30 టైంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఆ టైంలో షార్ట్ సర్క్యూట్ తోటి అగ్ని ప్రమాదం జరిగిందా, మరి ఇతర కారణాల వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా అనేది మాత్రం పూర్తిగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకి రావాల్సి ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం 11 గంటల సమయంలో, అంటే 11:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ సమయంలోనే వెంటనే సిబ్బంది స్పందించడం, పక్కనే ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. కానీ షోరూమ్ కావడంతో మంటలు అనేవి ఎగసిపడుతున్నాయి. మంటలు ఎగసిపడుతున్న కారణంగా చుట్టూ మంటలు అనేవి వ్యాపిస్తాయి. కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అని 11:30 అంటే ఖచ్చితంగా అది షాప్ ఓపెన్ అయ్యే టైమే. సో అక్కడ ఎవరైనా పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? అండ్ అది మెయిన్ రీజన్ షార్ట్ సర్క్యూట్ అనుకోవచ్చా, లేదంటే ఏదైనా మెయింటెనెన్స్ లోపం ఏమైనా అనుకోవచ్చా? ప్రస్తుతం దానికి సంబంధించే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే ఆ వివరాలు అనేవి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం
మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు కాబట్టి పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం మనకి ఆ పూర్తి డీటెయిల్స్ చెప్తారు. అంటే దేని కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అదే విధంగా ఆ టైంలో అంటే 11 గంటల సమయంలో అంటే షోరూమ్ ఓపెన్ చేస్తారు, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటుంటారు. కస్టమర్లు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపించేందుకు పూర్తిగా ఏర్పాట్లు అయితే షాప్ లో చేస్తుంటారు, షోరూమ్ లో చేస్తుంటారు. కాబట్టి అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఒకవేళ రాత్రి టైంలో వీళ్ళు లైట్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళారా లేదా అనే విధంగా ఒక్కసారిగా ఆన్ చేసినా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒకటేసారి స్విచ్ లేయడం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డులకు సంబంధించి కావచ్చు, అవి ఒకవేళ ఒకటేసారి ఆన్ చేశారంటే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వైర్లో ఒకటి టచ్ అవ్వడం, ప్లస్ మైనస్ టచ్ అవ్వడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. దాని కారణంగా షార్ట్ సర్క్యూట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని వల్ల జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కారణాలు దానికి సంబంధించి మాత్రం పూర్తిగా అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి అదంతా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. నాయన అనిల్, ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆ విజువల్ లో మాల్ కి దగ్గరగానే కరెంటు స్తంభాలు ఉన్నాయి, కరెంటు వైర్స్ కూడా ఉన్నాయి. ఎంతసేపట్లో మంటల్ని అదుపు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రజెంట్ ఫైర్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారా? ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ ముమ్మరం చేశారని చెప్పాలి. దానికి సంబంధించి పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు. అదుపులోకి తీసుకొస్తూనే చుట్టుపక్కల కూడా అంటే ఈ కరెంటు వైర్లు కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా మంటలు వ్యాపించకుండా వెంటనే పవర్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా పవర్ ఆఫ్ చేసి ఆ తర్వాత మంటలు అదుపులోకి అయితే తీసుకొస్తున్నారు. చుట్టూ కూడా మంటలు వ్యాపించకుండా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే షోరూమ్ కావడంతో ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగింది షోరూమ్ లోనా లేదా ఇంకా పక్కన ఏదైనా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మంగళగౌరి షోరూమ్ లోనే జరిగినట్టుగా మనకైతే అందుతున్న సమాచారం కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తున్నారు. అందులో ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, జరగడానికి గల కారణం ఏంటి, ఇంకెవరైనా ఇందులో చిక్కుకొని ఉన్నారా అనే విషయాలపైన కూడా ప్రజెంట్ మంటలన్నీ అదుపులోకి వచ్చిన తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. వినాయన అనిల్, ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం ఉంది మనకి అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నందువలన. ప్రజెంట్ దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రస్తుతం ఈ చెక్ పోస్ట్ అనేది ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా, ఎప్పుడు కూడా కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటది. కాబట్టి ప్రస్తుతం మెయిన్ రోడ్డుకి ఆనుకొని మంగళగౌరి షోరూమ్ ఉంటుంది. ఆ షోరూమ్ ఉన్న కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటది. ప్రస్తుతం అక్కడ చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా కూడా అధికారులు మనకు అందుతున్న సమాచారం అధికారుల నుంచి. కాబట్టి వాళ్ళని దారి మళ్లింపు చేయడం, అదేవిధంగా మార్గ కూడా ప్రెసిడెంట్ సూచనలు అయితే చేస్తున్నారు. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు అదుపులోకి వచ్చేంత వరకు కూడా ఈ వాహనాలు ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నారు. దారి మళ్లింపు చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా, అదేవిధంగా ఫైర్ ఇంజన్లు అనేవి సత్వరంగా త్వరగా వాళ్ళకి కూడా మార్గం అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ ని దృష్టిలో పెట్టుకొని చర్యలు అయితే చేపడుతున్నారు. దారి మళ్లింపు అయితే చేపడుతున్నారు. వచ్చే వాళ్ళు కూడా దారి మళ్లింపులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ రోడ్లో రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. వినాయన రైట్ అనిల్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం విజువల్స్ లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో చెక్ పోస్ట్ దగ్గర మంగళగౌరి శారీ షాపింగ్ మాల్ లో కూడా ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విజువల్స్ ను కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ లో చూస్తున్నాం. అయితే దీనికి గల మెయిన్ రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూటే కారణమా లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో ప్రస్తుతం అధికారులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంటలు కరెక్ట్ గా 11:30 టైంలో కూడా ప్రారంభమైనట్లు కూడా అక్కడ చూస్తున్న ప్రత్యక్ష సాక్షులు స్థానికులు చెబుతున్నారు. మరైతే మొత్తం కూడా దాని చుట్టూ కరెంట్ పోల్స్ ఉన్నాయి, వైర్స్ కూడా ఉన్నాయి. వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన ప్రెసిడెంట్ విజువల్స్ లో కూడా చూస్తున్నట్లయితే భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. అయితే మొత్తం మాల్ అంతా కూడా సగం భాగం అంతా కూడా అగ్నికి ఆహుతవుతూ ఉన్న విజువల్స్ ని మనం చూస్తున్నాం బిగ్ టీవీలో. అయితే రోడ్ నెంబర్ 36 లోని మంగళగౌరి చీరల షోరూమ్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రెసెంట్ 11:30కి కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ స్థానికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఫైర్ మొత్తం కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ట్రాఫిక్ కి కూడా ఎటువంటి
ఆటంకం కలగకుండా వారికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం ఆ షాపింగ్ మాల్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే 11:30 అంటే ఖచ్చితంగా అది షాప్ ఓపెనింగ్ టైం కాబట్టి ఇటు కస్టమర్స్ తో పాటు అక్కడ వీళ్ళు కూడా వస్తూ ఉంటారు, అమ్మే వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి మరి అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ అగ్ని మొత్తం కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంగళగౌరి శారీ షాపింగ్ మాల్లో అగ్నికి ఒకేసారి బిల్డింగ్ మొత్తం సగం కూడా అగ్నికి ఆహుతవుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. మంటల్ని మొత్తం కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఇది చోటు చేసుకుంది. అయితే ఇటుపక్క మొత్తం కూడా మెట్రో స్టేషన్ ఉంటుంది, చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా ఉంటాయి. మరి చుట్టూ బ్లాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏమైనా అంటుకునే ప్రయత్నాలు ఉన్నాయా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షాపింగ్ మాల్లో ఎవరైనా ఉన్నారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. యాంకర్ వినాయన లేరు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మంగళగౌరి షాపింగ్ మాల్ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ స్పాట్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు ఎవరైనా చిక్కుకున్నారా? ఎస్వినైనా హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఫర్నిచర్ షాపుల అగ్ని ప్రమాదాలు, ఎఫ్ఎస్ లో అగ్ని ప్రమాదం, నేడు మంగళగౌరి బట్టల షోరూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్ లో మనం చూడొచ్చు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మంగళగౌరి షోరూమ్ అనేది దాదాపు 4 అంతస్తులో ఉంది. పై అంతస్తులో కూడా కొంత గోడౌన్ లాగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున భయాందోళనకు పక్కన ఉన్నటువంటి షోరూమ్ ఉన్నటువంటి వారు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది రెనోవేషన్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రెనోవేషన్ లో ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులు ఎవరు కూడా తెలుస్తుంది. మొత్తం 5-6 మంది లోపల ఉండే సిబ్బంది ఉంటే వారిని వెంటనే హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే వారిని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. టెంపుల్ ఆర్చ్ రూపంలో ఉంటుంది. సో మిగతా లోపలంతా కూడా సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఈ మెటీరియల్ ఉండడం వల్లనే మొత్తం ఈ 4 అంతస్తులు ఈ మొత్తం 4 అంతస్తులు కూడా పూర్తిగా మంటలకు దహనమైపోయిన పరిస్థితి. ముందు ఉన్నటువంటి ఆ ఆర్చ్ కూడా మొత్తం బయటికి మంటలు వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 1, 2, 3, 4 మొత్తం 4 అంతస్తులు పూర్తిగా మంటలకు అగ్ని ప్రమాదంకు మంటలు తగలబడ్డ పరిస్థితి. ఆ 4 అంతస్తులు ఉన్నటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా దహనమైపోయింది, దగ్ధమైపోయింది.